టీపీఎల్ లో ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ మ్యాచ్ విన్ అవ్వడం అంత ఈజీ కాదు. నర్సాపూర్ పిచ్ లో ఒకవైపు మంత్రి వివేక్, ఇంకోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఢీ అంటే ఢీ అన్నారు. ఒకవైపు పిచ్ లో టీం లీడర్లు బస్తీ మీద సవాలంటుంటే గ్యాలరీలో ఉన్న వారి మద్దతుదారులు స్లోగన్స్ తో హోరెత్తించేసి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఐపీఎల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో ప్రతి బాల్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా ప్రతి పర్యటన ఒక సవాల్ గానే మారుతోంది. బీఆర్ఎస్ డామినేషన్ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ రగడలు తలెత్తుతున్నాయి. నర్సాపూర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ వివేక్ బదులిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన నిర్వాకమే కారణమని మంత్రి వివేక్ అనడంతో సునీతా లక్ష్మారెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలంతా సీరియస్ అయ్యారు. స్టేజ్ పైనే మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గొడవకు దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. రెండు పార్టీల నేతలను అదుపు చేయలేక పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం ముగిసిన గంట తర్వాత కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు